ట్రంప్ చేసే పిచ్చి పనులకి అమెరికా ప్రభుత్వంలో ఉన్న మిగతా అధికారులు కింద మీద పడిపోయి ఎలాగ వీటిని కవర్ చేయాలా, ఎలాగ వీళ్ళని కవర్ చేయాలా, మా పిచ్చోడు వీడు ప్రతివాడితో గొడవ పెట్టుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు రకరకాల పథకాలు వేస్తూ, మరి 2 రోజుల క్రితం మార్క్ రూబియో వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మన దేశానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే మనకి అమెరికాకి మధ్య చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. ప్రత్యేకంగా మనం ట్రంప్కి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వలేదట. ఏమని? పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధం జరగబోయే సమయంలో ట్రంప్ గారే మమ్మల్ని రక్షించారు బాబు అని చెప్పలేదట. దాంతో అతనికి నోబెల్ పీస్ అవార్డు పోయిందట. ఆ ఏడుపుతో అతను మనమే పగబట్టి మన శత్రువులు ఎవరుంటే వాళ్ళని చేరదీస్తున్నాడు. ప్రత్యేకంగా మునీర్ని బూట్ లిక్కర్ అంటారు, అంటే చెప్పు వాళ్ళ షూస్ నాకేవాడు, వాడిని పిలిచి వాడికి బిర్యానీలు పెట్టి అది చేసి ఇచ్చేసి సరే బాగా నా బూట్ నాకరా బాబు అని చెప్పేసి నాకించుకొని వాడు హీజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే అంటుంటాడు. వాళ్ళు బై గ్రేట్ కంట్రీ అంటాడు. బట్ భారతదేశం దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడ లేని ఆంక్షలు అన్నీ కూడా మన మీదే. పైకి నవ్వుతాడు కానీ లోపలంటే కుళ్ళు కుతంత్రాలు. ఆ పక్కన ఉన్న చైనా దగ్గరికి, అంతేకాదు పక్కన ఉన్న నేపాల్లో కూడా మనకి వ్యతిరేకంగా అక్కడ ప్రభుత్వాల్ని పురికొల్పుతున్నాడు. ఇంకా బంగ్లాదేశ్ సంగతి అది చెప్పనే అక్కర్లేదు. అక్కడికి అందరూ ఇక పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు అందరినీ పిలిచి అక్కడ సమావేశం పెడుతున్నాడు. భారతదేశాన్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి, ఎందుకంటే భారతదేశం ఎదిగితే అమెరికాకి నష్టం. ఎందుకంటే మరొక పోటీదారుడు వస్తాడు. ఆల్రెడీ చైనా పోటీదారుడుగా నిలిచింది. ఇప్పుడు మనకి 2 శత్రువులు అయ్యారు. ఒకలేమో చైనా, రెండో వాళ్ళేమో అమెరికా. ఇద్దరికిద్దరే ఎలా భారతదేశాన్ని నొక్కేయాలా అని చెప్పేసి వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అనేక రకాలైన పిచ్చి పనులు చేస్తున్న ఈ ట్రంప్ని ఎలాగైనా సరే ఈ ప్యాచ్ని గ్యాప్ని తగ్గించాలని చెప్పి మార్క్ రూబియో వచ్చి 4 రోజులు మన భారతదేశంలోనే ఉండటానికి ఒక పథకం వేసుకొని వచ్చాడు. వచ్చిన వాడు భారతదేశానికి ఏవైతే ఇష్టమైన పనులు ఉంటాయో అవి చేయాలి కదా. నువ్వు సంధి కోసం వచ్చావు. సంధి కోసం ఏంటంటే ఆ గ్యాప్ ఫిల్ చేద్దామని వచ్చినప్పుడు నువ్వు డైరెక్ట్గా కలకత్తా దిగిపోయావు. కలకత్తాలో నిన్నెవడు పుష్టికరించిన వాళ్ళు ఎవరు? ఎందుకంటే భారత ప్రజలందరికీ ఇదొకలా కాదు, చదువుపోయినా సరే మా ప్రజలందరికీ కూడా వార్తలు ఈ మీడియా ద్వారా తెలుసుకొని చూసుకొని ఈ అమెరికా అంటే మేమంతా వి ఆల్ హేట్ అమెరికన్ పాలసీస్, వి ఆల్ హేట్ ట్రంప్. ఒక 20% మీ బూట్ కాలు నాకే వెదలు ఉన్నారు మా దగ్గర. రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ వాళ్ళు, అది కొంతమంది జర్నలిస్టులు. మీరు ఇచ్చే కుక్క బిస్కెట్లకి చేసుకుని 5 స్టార్ హోటల్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ కాడి నుంచి రాత్రి మందు కొట్టే వరకు కూడా అక్కడ ఉండి ఆ డబ్బులతో ఎంజాయ్ చేసేవాళ్ళు. నెలకి 2 నెలలకి ఒకసారి అమెరికా వెళ్ళి హుజూర్ అని చెప్పి అనుకునేవాళ్ళు. ఇలాంటి చెత్త ప్రజలు ఎప్పుడు ఉంటారు. కానీ 80% ప్రజలు, మా ప్రజలంతా కూడా దేశభక్తులండి. అమెరికా చేసే విధానాలు నచ్చక మమ్మల్ని అవమానపరిచే మా స్టూడెంట్స్ ఒక్కొక్కరు 40 లక్షలు 60 లక్షలు మీ ఫీజులు కట్టి అలాంటి మీ దేశ ఎకానమీ జీడీపీని పెంచుతూ ఉంటే అలాంటి వారిని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారో మాకు తెలుసు. అందుకని నిన్న మోడీ గారు చెప్తున్నాడు, మీరు ఎందుకు మీ యొక్క టాలెంట్స్ని అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి అమ్ముకుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ యూ లీవ్ ది ఐడియా టు గో టు అమెరికా వెళ్ళాలి అని చెప్పి ఆలోచన మానుకోండి అన్నాడు. నిజమే, అమెరికా ఎందుకు వెళ్ళాలి? భారతదేశంలో ఇంతమంది ఆదాని చూడండి, అంబానీ చూడండి, అలాగే హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్ కానీ మీ ఊర్లో ఉన్న వాళ్ళంతా అమెరికా వెళ్ళి సంపాదించారా? మీరు ఒక ఇన్నోవేషన్ చేశారంటే మీరు కోటీసులే. అమెరికాలో దిక్కుమాలిన విధంగా ఒక పని అమ్మాయి ఉండదు, ఒక చాకలి వాళ్ళు ఉండరు. అన్ని పనులు మీరే చేసినా మిమ్మల్ని హీనంగా చూస్తారు ప్రజలు. అంతవరకు భారతదేశంలోని సౌత్ ఇండియన్స్ ఢిల్లీ వెళ్ళి పంజాబ్ వెళ్ళి అనుకోండి, అక్కడ ఎర్రతోలు ఉన్న వాళ్ళంతా కూడా మన నల్లతోలు ఉన్న మనకి కొద్దిగా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కానీ చూస్తారు. మన దేశంలోనే సచ్చింది అది. నేను మాటి చెప్తూ ఉంటాను.
అలాగే ఇంకా అమెరికా వెళ్తే ఇంకా ఉండదా? మీరు ఆఫీస్లో ఉంటుంటే మిమ్మల్ని ఎలా నొక్కేయాలో ఎర్రోడికి తెలుసు కదా. ఇలాగ తెలుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మన భారతదేశాన్ని నొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మార్క్ రూబియో కూడా వెళ్ళి అక్కడ కలకత్తా వెళ్ళి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? నేను మాకు ఫస్ట్ అంబాసిడర్ ఇక్కడే ఉన్నాడు, అందుకని చూడటానికి వచ్చాను, దిస్ ఈజ్ ది సెకండ్ ఓల్డెస్ట్ ఎంబసీ అని వచ్చారు అన్నాడు. వచ్చినాడు ఫస్ట్ ఎంబసీకి వెళ్ళాలి కదా. ఆడెక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్గా ఈ మదర్ టెరిసా మిషనరీ ఆఫ్ చారిటీకి వెళ్ళిపోయి వాళ్ళతో చాలాసేపు గడిపాడు. కారణం ఏంటంటే వాళ్ళకున్న ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ ఈ 2026లో అది డేట్ అయిపోతుంది, దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి. దానికోసం అతనికి ఎవరో చెప్పారంట, వాళ్ళ కాంగ్రెస్ సభ్యుడు, వాళ్ళకి అయిపోతుంది, అది ఎలాగైతే దాన్ని ఎక్స్టెన్షన్ చేయి, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టమని. దానికోసం వెళ్ళాడు. మీకేం పర్వాలేదు, నేనున్నాను భరోసా అని. రెండోది, ఈ యొక్క మమతకి ఒక లెటర్ తీసుకెళ్ళి సీక్రెట్గా వాళ్ళకి ఇచ్చి మీరు మమతా బేగంకి ఇచ్చేసేయండి అన్నాడు. ఆ నెలలో మరుసటి రోజే వీళ్ళంతా ఈ సిస్టర్స్ అంతా వెళ్ళిపోయి మమతా బేగం కలిసి ఆయన లెటర్ ఇమ్మన్నాడు, లెటర్ ఇస్తున్నాం. వాస్తవంగా ఏంటంటే ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళకి అలాంటి లవ్ లెటర్ ఇచ్చాడు అమెరికా వాళ్ళు. ఇది డైరెక్ట్గా మనం తెలిసిపోతున్నాయి కదా వాళ్ళిద్దరికి మధ్య ఉన్న నెక్సెస్. మరి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తూ భారతదేశం వస్తే మీడియా కళ్ళు మూసుకుందా? ఇది 30 సంవత్సరాల క్రితం భారతదేశం కాదు. అమెరికా నాయకులు గుర్తించాల్సిన పని అంటే ఇది 30 సంవత్సరాల క్రితం ఉన్న భారత్ కాదు. ఇది ఎదిగిన, పోటీ పడుతున్న, జాతి అభిమానం కలిగ, మానసిక శక్తి కలిగిన, యువశక్తితో కొండలు బద్దలు కొట్టగల శక్తితో ఉన్న ఈ భారతదేశం మీరు ఏమీ చేయలేరు. సరే, అలాగా ఈ మార్క్ రూబియో ఏం చేస్తున్నాడంటే భారతదేశాన్ని ఎలాగైనా కలపాలి, ఎలాగంత దారిలో తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవరూ ఇష్టపడలా. ఆఖరి ఢిల్లీ వచ్చినా అతని ముఖం చూడటానికి ఎవరు ఇష్టపడలా. ఇక చివరి రోజున తప్పదు కదా, ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో హాయ్ అనుకోవాలి తప్పదు. అంతేగాని అమెరికన్స్ని, మార్క్ రూబియోని ప్రజలంతా హేట్ చేస్తున్నాం. మీ విధానాలకి, మీరు వ్యక్తిగతంగా మాకు ఇదేం లేదు, మాకు శత్రుత్వం లేదు, మీ విధానాలు, మీ మాయదారితనం, వీటిని హేట్ చేస్తున్నాం. మా దేశాన్ని విడగొట్టాలి, ముక్కలు చెక్కలు చేయాలని ఆలోచన చూసారా? మీరు భారతదేశాన్ని, హిందూ దేశాన్ని క్రీస్తు సామ్రాజ్యంగా మారుస్తారా? మీ దేశాన్ని మీరు ఏలుకోలేరు. పక్కనున్న లెబనాన్లో మీ క్రిస్టియన్స్ అందరినీ 80% క్రిస్టియన్స్ని 10% చేసి మీ పీకలైపోయారు. మీరు భారతదేశం వచ్చి భారతదేశాన్ని క్రీస్తు రాజ్యంగా మారుస్తారా? సిగ్గుండాలి ఇది. దిస్ ఈజ్ గ్రేట్ ఇండియా. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు. కానీ మీరు ముస్లిమ్స్ వచ్చి ఎంతో హింస చేశారు, మా ఆలయాలు బద్దలు కొట్టారు, మా వాళ్ళు మానభంగం చేశారు అన్నా సరే. అంతవరకు ఎందుకు? మీ మమతా బేగం తన ఆధ్వర్యంలో 80 సంవత్సరాల వృద్ధురాలని తన కిరాయి గుండాల చేత మానభంగం చేయించి మర్డర్ చేయించింది. ఛీ, అంతకని ఇంక దౌర్భాగ్యం ఉంటుందా? అయినా కూడా భారతదేశం ఎక్కడ ఎవరు మారరు, ఎవరు తగ్గరు. గుర్తుంచుకోండి, మా పోరాట పటిమ అలాంటిది. See you, me and Ramji, senior journalist, Good TV. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి.